కొన్నేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటనలో నిందితుడి కేసు కొలిక్కొచ్చింది. మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ దాడి ఘటన నిందితుడని పోలీసులు తేల్చారు. 5 ఏళ్ల క్రితం కడప జైలు నుంచి పరారైన మధుకర్ రెడ్డి అప్పటి నుంచి బెంగళూరులో ఉంటూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధుకర్ రెడ్డి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ముద్దులాపురం గ్రామానికి చెందినవాడు. 2006లో బాంబులు వేసి ఒకరిని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగా పరారయ్యాడు. 2005లో ఆనంద్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ఊళ్ళో ఆయన మీద చిన్న నీటి తగారం వచ్చి ఆ నీటి తగారం మీద ఒక బాంబు వేసి ఆ మర్డర్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి మనం కేసు పెట్టడం జరిగింది. అది కన్విక్ట్ అయిపోయిన తర్వాత ఈయన సెంట్రల్ జైల్లో రిఫ్రెష్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఆ సమయంలో ట్రీట్మెంట్ కోసం బయటకు వస్తామని ట్రీట్మెంట్ రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చాడు. 2011లో ఈయన అక్కడ నుంచి విమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కడప విమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కాలిపోయారు.